చూడండి బేట, ఇవి ఎందుకు అంటే ఇక్కడ మీకు ఇచ్చిండి అన్న బిఫోర్ మండే ఏమొస్తుంది, ఆఫ్టర్ మండే ఏమొస్తుంది అని. దానికి సంబంధించి మీకు ఈజీగా అర్థం కావడానికి ఇది మీ కొరకు తయారు చేసిన. చూద్దాం మరి మీరు ఎట్లా చేస్తారో చూస్తాం. వారానికి 7 రోజులు అని మనకు తెలుసు, చదవండి. మళ్ళీ సాటర్డే ఆయనకి ఏమొస్తుంది, మళ్ళీ సండేకే పోతుంది. ఇది అంటే ఇది ఇట్లనే ఇదే క్రమంలో వస్తుంటుంది, అంటే సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంటుంది. చూడండి చూపిస్తాను. చూడండి బిడ్డ, దాన్ని నేను తయారు చేసిన సర్క్యులర్ మోషన్లో అది రొటేట్ అవుతుంటుంది. కాబట్టి ఈరోజు ఏం వారము చెప్పండి, ఈరోజు ఏం వారము? మంగళ కదా. మంగళ అయినాక ఏమొస్తుంది? బుధవారం. 6 మార్కు చూపిస్తుంది చూడండి. బుధ అయినాక గట్టిగా చెప్పండి బిడ్డ. గురువారం తర్వాత శుక్రవారం తర్వాత శనివారం తర్వాత మళ్ళీ ఏమొస్తుంది? ఆదివారం. మళ్ళీ ఆదివారం తర్వాత సోమవారం. మళ్ళీ సోమవారం ఇంకా మంగళవారం. మనం మంగళవారం వరకు వచ్చేసినాం. చూడండి అన్న, ఈరోజు మంగళవారం కదా కదా. మరి నిన్నటి రోజు ఏమై ఉంటుంది? బిఫోర్ డే సోమవారం. మరి ఆఫ్టర్ టుమారో ఏమవుతుంది? బుధవారం అవుతుంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చూడండి, డే మారుస్తున్నా. చూడండి ఇప్పుడు నేను ఇది ఏం చేస్తున్నా, ఫ్రైడే చేస్తున్నా. ఈరోజు ఫ్రైడే. మరి నిన్నటి రోజు బిఫోర్ డే ఏమవుతుంది? గురువారం అవుతుంది. ఆఫ్టర్ డే తర్వాత రోజు ఏమవుతుంది? శనివారం అవుతుంది. చూడండి బేట, నేను టుడే ఈరోజు ఫ్రైడే అనుకుందాం. ఫ్రైడే ఈరోజు ఫ్రైడే అయితే మరి నిన్నటి రోజు బిఫోర్ డే ఏమవుతుంది చెప్పండి, చూసి చెప్పండి. ఫ్రైడేకి బిఫోర్ డే ఏమవుతుంది చెప్పండి. సరే, ఫ్రైడేకి ఆఫ్టర్ డే ఏమవుతుంది? శనివారం. అర్థమవుతుందా? ఓకే. చూడండి మీ బుక్లో ఏముంది, బిఫోర్ మండే అని ఉంది కదా. ఇది బిఫోర్ మండేకి బిఫోర్ ఏముంది, ఇది సెట్ చేసుకుంటే మీరు రాయొచ్చు. చూడండి బిడ్డ, మీ బుక్లో మండే ఉంది కదా, నేను ఇది మండేకి సెట్ చేసి పెట్టినానన్న. మరి మండేకు బిఫోర్ ముందు రోజు ఏముంటుంది, మండేకు తర్వాత రోజు ఏముంటుంది, ఈ చక్రం చూసుకొని మీరు పెట్టవచ్చు. చూడండి నేను మండే పెడుతున్నా. ఈరోజు మండే. మండే కన్నా ముందు రోజు ఏమొస్తుంది? ఆదివారం కదా. మరి ఆదివారం కార్డు పెట్టండి. మండే తర్వాత ఏమొస్తుంది? ఆఫ్టర్ డే పెట్టేసే మంగళవారం. అర్థమవుతుందా? అంటే దాని అర్థం ఏంది, ఈరోజు సోమవారం అయితే నిన్నటి రోజు ఆదివారం, అంటే నిన్న ఎస్టర్డే అంటాం దాన్ని. రేపటి రోజు ఏమవుతుంది? మంగళవారం. దాన్ని ఏమంటాము? తర్వాత సోమవారం కన్నా తర్వాత రోజు, నువ్వు రేపు లేదా టుమారో అని పిలుస్తాం. ఓకేనా?